Hello my dear achievers, welcome to Vedantu Telugu 8, 9, 10. This is Srikanth sir, your chemistry master teacher. So చూస్తేనే అర్థమైపోతుంది కదా నాన్న ఏంటి కెమిస్ట్రీ బ్లూ ప్రింట్ ఫర్ 24-25 అకాడమిక్ ఇయర్. సో ఆంధ్రప్రదేశ్ అండ్ సిబిఎస్ఈ బోర్డు వాళ్ళకి కెమిస్ట్రీ బ్లూ ప్రింట్ మాత్రమే ఇస్తాను. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద లైక్ డీటెయిల్స్. ఏముంది మరి బ్లూ ప్రింట్లో అని చెప్పి, కెమిస్ట్రీ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ ఎంత అని చెప్పి చూద్దాం ఇప్పుడు. రైట్ నాన్న, ఇక్కడ ఏంటి నాన్న మనకి వచ్చేసి 4 చాప్టర్స్ ఉన్నాయి. So we have 4 chapters here. Like you can see, there are 4 chapters: chemical reactions and equations, acids, bases and salts, metals and non-metals, carbon and its compounds. 4 chapters from chemistry. Chemical equations నుంచి 1 mark question ఎన్ని వస్తున్నాయి నాన్న? 1 mark question only 1 మాత్రమే వస్తా ఉంది. So acid bases నుంచి 2 questions వస్తా ఉన్నాయి and carbon and its compounds నుంచి 1 question. So మనకి టోటల్ గా కెమిస్ట్రీ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయన్నా? 5 questions వస్తా ఉన్నాయి. ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి? 5 questions వస్తా ఉన్నాయి 1 mark వి 4 chapters నుంచి. యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ నుంచి 4 మార్క్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి బ్రాకెట్లో ఒక బ్రాకెట్లో పెట్టినారు కదా. సో దట్ మీన్స్ ఇంటర్నల్ చాయిస్ ఉన్నా ఏంటది ఇంటర్నల్ చాయిస్ ఉండబోతా ఉంది. 8 మార్క్ క్వశ్చన్ కెమికల్ ఈక్వేషన్ నుండి ఒకటి వస్తూ ఉంది, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి. సో దాని తర్వాత మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ కార్బన్ అండ్ ఇట్ కాంపౌండ్స్ నుంచి కూడా 1 క్వశ్చన్ వస్తూ ఉంది. బట్ దీస్ ఆర్ హ్యావింగ్ ఇంటర్నల్ చాయిస్. సో వీటికి ఇంటర్నల్ చాయిస్ ఉండడం జరుగుతూ ఉంది. బట్ కెమికల్ ఈక్వేషన్స్ మాత్రం డైరెక్ట్ క్వశ్చన్ అన్న. ఓకే, సో మనకు టోటల్ ఎన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి దీని నుంచి? కెమికల్ ఈక్వేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వాట్ బెటా ఇక్కడ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? 1 క్వశ్చన్ వస్తూ ఉంది. దెన్ నెక్స్ట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి? 2 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంకోటి ఇక్కడ చూడొచ్చు 2 మార్క్స్ మెటల్స్ అండ్ నాన్ లైక్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో 2 మార్క్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో 2 మార్కులో ఒక క్వశ్చన్ వస్తుంది. సో టోటల్ క్వశ్చన్స్ 3 అయినప్పటికీ కూడా ఇక్కడ 2 ఉంది. మెటల్స్, నాన్ మెటల్స్లో 3 లైక్ 2 అయినప్పటికీ కూడా 1 ఉంది అని అంటే, సో వీ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్. ఇంటర్నల్ చాయిస్ ఉండడం వల్ల అవి లైక్ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనకి దీని నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయన్నా? కెమికల్ ఈక్వేషన్ నుంచి 9 మార్క్స్ వెయిటేజ్ ఉంది. చూడండి, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ద ఫస్ట్ చాప్టర్ నుంచి 9 మార్క్స్ వెయిటేజ్ ఉంది మనకి. అండ్ నెక్స్ట్ యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్లో చూసినట్టయితే మనకి ఇక్కడ ఏంటి మన ఇక్కడ 2 మార్క్స్ ప్లస్ 1. ఓకే, సో టోటల్ 4 ప్లస్ 2 6 మార్క్స్ ఉన్నాయి. అండ్ 1 ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఓకేనా? సో టోటల్ క్వశ్చన్స్ 4 ఉంటాయి కానీ ఏంటంటే ఒకటి ఇంటర్నల్ చాయిస్ ఉండడం వల్ల 3 క్వశ్చన్స్ చూపిస్తున్నాము. సో 6 మార్క్స్ ఉండడం జరిగింది. ఓకే, 6 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఓకేనా? సో దాని తర్వాత చూసినట్లయితే మెటల్స్, నాన్ మెటల్స్ చూడండి నాన్న. సో 1 అండ్ అనదర్ 1. ఓకే, సో లైక్ యూ కెన్ సీ టోటల్ మార్క్స్ వచ్చేసి ఎన్ని అయితే నాన్న మనకి 9 మార్క్స్ అవుతాయి. ఓకేనా, 9 మార్క్స్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే 1 మార్క్ పోతే 8 మార్క్స్ అనేది ఇంటర్నల్. ఓకేనా, ఇక్కడ 4 మార్క్స్ ఇంటర్నల్, ఇక్కడ 8 మార్క్స్ ఇంటర్నల్ చాయిస్ ఉండడం జరిగింది. అంటే ఐదర్ ఏఆర్బి. ఇంటర్నల్ చాయిస్ అంటే ఏంటి నాన్న? ఏఆర్బి. సో ఏఆర్బి సేమ్ చాప్టర్ నుండి వచ్చే ఛాన్సెస్ లేవు, డిఫరెంట్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా ఇంటర్నల్ చాయిస్లో పెట్టినారు. ఓకేనా? సో కార్బన్ కాంపౌండ్స్లో కూడా ఇక్కడ 1 + 2 3 మార్క్స్ ప్లస్ ఇక్కడ ఒక 8 మొత్తం 11 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ మెటల్స్, యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ నుంచి 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. బట్ మనకి ఇంటర్నల్ చాయిస్ ఉండడం వల్ల 6 కనిపిస్తుంది. అండ్ మెటల్స్, నాన్ మెటల్స్ నుంచి 9 మార్క్స్ వెయిటేజ్ ఉంది. బట్ ఇంటర్నల్ చాయిస్ ఉండడం వల్ల 1 మార్క్ కనిపిస్తుంది. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి మనకి 11 మార్క్స్ వెయిటేజ్ ఉంది. బట్ ఇంటర్నల్ చాయిస్ ఉండడం వల్ల 3 మార్క్స్ కనిపిస్తుంది. బట్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి ఆ చిన్న చాప్టర్ చదువుకుంటే మనకి 9 మార్క్స్ రావడం జరుగుతుంది. 9 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, సో దాని తర్వాత చూసినట్టయితే సో మరి వెయిటేజ్ ఎలా ఇస్తారు? అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని వెయిటేజ్ ఎలా ఇస్తారంటే చూడండి నాన్న, AS1, AS2, AS3, AS4, AS5 అండ్ AS6 అని చెప్పి ఇట్లా క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో దాంట్లో ఫస్ట్ ఏంటి నాన్న? కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద మనకి వెయిటేజ్ ఎంత ఉంది? 40% వెయిటేజ్ ఉంది. అంటే అండర్స్టాండింగ్ బేస్లో మనకి 40% వెయిటేజ్ ఉంది. సో దిస్ ఈస్ 20 మార్క్స్ అన్న. 20 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథిసిస్. సో ఆస్కింగ్ క్వశ్చన్స్ అడిగి హైపోథిసిస్ బేసిస్లో ఇస్తారు. మనకి 10% వెయిటేజ్ ఉంది. 5 మార్క్స్ రావడం జరుగుతుంది. ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అవి మనకి 16% వెయిటేజ్ ఉంది. వచ్చేసి 8 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ స్కిల్స్. సో బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ స్కిల్స్ విల్ బీ హ్యావింగ్ ఎన్ని నాన్న? 14% వెయిటేజ్ ఉంది. 7 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది దాని నుండి. ఓకే, కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్. సో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నట్టు. కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్ అనేది 10% వెయిటేజ్ ఉంది. సో దాంట్లో 5 మార్క్స్ రావడం జరుగుతుంది. సో అప్లికేషన్ డైలీ లైఫ్ అండ్ కన్సర్న్ టు బయోడైవర్సిటీ. సో అప్లికేషన్స్ ఇన్ డైలీ లైఫ్
అండ్ బయోడైవర్సిటీ కన్సర్న్ టు ద బయోడైవర్సిటీ, సో దానికి 10% వెయిటేజ్ ఉంది. దానికి మొత్తం ఎంత 5 మార్క్స్ రావడం జరుగుతుంది. సో టోటల్ చూసినట్టయితే మనకి ఎన్ని మార్క్స్ అన్నా 50 మార్క్స్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. 50 మార్క్స్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మనకి చూడండి అన్న, AS1లో 1 మార్క్ క్వశ్చన్స్ 4 వస్తాయి. AS1లో 1 మార్క్ క్వశ్చన్స్ 4 వస్తాయి. అండ్ AS2లో 1 మార్క్ క్వశ్చన్ 1, AS4లో 1, AS5లో 1, AS6లో 1, టోటల్ ఎన్నినా 8 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి 1 మార్క్ అనేది. AS1, AS2, AS4, AS5, AS6 అంటే మనం టెక్స్ట్ బుక్లో చూస్తాం కదా AS1, AS2 అని చెప్పి. సో ఆ పక్కనున్న AS1 చూసుకుంటే మనకి AS1 నుండి 4 క్వశ్చన్స్, AS2 నుంచి 1 క్వశ్చన్, AS4 నుంచి 1 క్వశ్చన్, AS5 నుంచి 1 క్వశ్చన్ అండ్ AS6 నుంచి 1 క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది 1 మార్కు. సో 2 మార్క్స్లో చూసినట్టయితే AS2 నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయన్నా. AS2 నుంచి అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ అవి. AS అంటే ఏంటంటే అకాడమిక్ స్టాండర్డ్స్. ఓకేనా, AS2 నుంచి 2 క్వశ్చన్స్, AS4 నుంచి 1 క్వశ్చన్. సో టోటల్ మనకి 3 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ చూసినట్టయితే AS4 నుంచి ఒక క్వశ్చన్ వస్తుందన్న. AS4 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, AS5 నుంచి ఒకటి వస్తుంది, ఇంకొకటి ఇంటర్నల్ చాయిస్, అండ్ AS6 నుంచి ఏంటంటే 1 క్వశ్చన్. సో టోటల్ మనకి 3 క్వశ్చన్స్ ప్లస్ 1 క్వశ్చన్ 4 క్వశ్చన్స్ అనేది AS4, AS5 అండ్ AS6 నుంచి రావడం జరుగుతుంది. సో టోటల్ మనకి 3 + 1 4 క్వశ్చన్స్ వస్తాయి. సో 8 మార్క్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి AS1లో ఎన్నినా 4 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. 2 డైరెక్ట్ క్వశ్చన్స్, 2 ఇంటర్నల్ చాయిస్, 2 డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ 2 ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ఏంటన్నా AS3లో 2 క్వశ్చన్స్ వస్తాయి, 1 డైరెక్ట్ క్వశ్చన్ అండ్ 1 ఇంటర్నల్ చాయిస్. టోటల్ మనకి 6 క్వశ్చన్స్ ఉంటే 3 క్వశ్చన్స్ డైరెక్ట్ ఉంటాయి, 3 ఇంటర్నల్ చాయిస్ ఉండడం జరుగుతుంది. సో టోటల్ మనకి AS1 నుంచి 20 మార్క్స్ ఉంది. AS1 నుంచి ఎన్ని మార్క్స్ అన్నా 20 మార్క్స్, AS2 నుంచి 5 మార్క్స్ అండ్ AS3 నుంచి 8 మార్క్స్ అండ్ AS4 నుంచి 7 మార్క్స్ అండ్ నెక్స్ట్ వాట్ బేటా AS5 నుంచి 5 మార్క్స్ అండ్ AS6 నుంచి 5 మార్క్స్. టోటల్ 17 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. 4 అనేది ఇంటర్నల్ చాయిస్ ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ బేటా AP బోర్డ్ పేపర్ అనాలిసిస్. AP బోర్డ్లో ఉన్నటువంటి ఎక్కడ నుండి ఏ క్వశ్చన్ వస్తుంది, ఏ బేసిస్లో వస్తుంది అనేది తెలుసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్. సో కమింగ్ టు CBSE బోర్డ్. సో CBSE బోర్డ్కి కూడా మనకి మన సిలబస్ని పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు కదా. సో కెమిస్ట్రీ అని, ఫిజిక్స్ అని అండ్ బయాలజీ అని చెప్పి పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు కదా, అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అని అలా డివైడ్ చేస్తారు కదా. సో దాంట్లో ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ ఎలా వస్తుందని చెప్పి చూసాం. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి అన్న, యూనిట్లో చూసినట్టయితే కెమికల్ సబ్స్టెన్సెస్ అండ్ నేచర్ అండ్ బిహేవియర్, కెమికల్ సబ్స్టెన్సెస్ అండ్ నేచర్ అండ్ బిహేవియర్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ వాట్ బెటా కెమిస్ట్రీ. ఇదేంటి మనకి ఇది అనేది కెమిస్ట్రీ నుండి వస్తూ ఉంది, ఇది కెమిస్ట్రీ. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఉన్న టాపిక్స్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో టోటల్ మనకి కెమికల్ బిహేవియర్ నుంచి ఎన్ని మార్క్స్ 25 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే మన కెమిస్ట్రీలో ఉన్నటువంటి 4 చాప్టర్స్లో మనకి 25 మార్క్స్ వెయిటేజ్ అనేది దేని నుంచి ఉందన్న, కెమిస్ట్రీ నుంచి ఉంది. సో ఈ వరల్డ్ ఆఫ్ లివింగ్ చూడండి, వరల్డ్ ఆఫ్ లివింగ్ చూసినట్టయితే మనకి ఏంటన్నా ఇది రిలేటెడ్ టు సమ్వాట్ బయాలజీ. ఇది బయాలజీ రిలేటెడ్ చూసినట్టయితే మనకి బయాలజీ నుండి కూడా 25 మార్క్స్ ఉండడం జరిగింది. సో నెక్స్ట్ న్యాచురల్ ఫినామినా, ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. సో ఇవేంటినా ఇవి దీస్ ఆర్ రిలేటెడ్ టు ద ఫిజిక్స్. ఓకే, దిస్ ఈజ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇది ఏంటినా న్యాచురల్ రిసోర్సెస్. సో ఫిజిక్స్ నుంచి కూడా మనకి 25 మార్క్స్, న్యాచురల్ రిసోర్సెస్ నుంచి 5 మార్క్స్ ఉండడం జరిగింది. సో టోటల్ మనకి ఎన్ని మార్క్స్ ఉన్నా 80 మార్క్స్ పేపర్. సో మనం అక్కడ చూసినట్టయితే మనకి కెమిస్ట్రీలో మనం బేసిక్గా కెమిస్ట్రీ పైన ఫోకస్ చేస్తే 25 మార్క్స్ అనేది కెమిస్ట్రీ నుండి, అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. కెమిస్ట్రీకి 25, బయాలజీకి 25 అండ్ ఫిజిక్స్కి 25 అండ్ న్యాచురల్ రిసోర్సెస్కి 5 మార్క్స్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండడం జరిగింది. సో మనకి ఎన్ని మార్క్స్ వస్తుందన్న మొత్తం టోటల్ 80 మార్క్స్ పేపర్ ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే MCQ. ఓకే, మనకి టోటల్ ఎన్ని నాన్న ఇక్కడ సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న, 20 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి 16 MCQ ఉన్నాయి అండ్ 4 ఏంటి నాన్న అసెర్షన్ రీజన్. ఓకే, అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నట్టు, A and R క్వశ్చన్స్, అసెర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, టోటల్ 20 క్వశ్చన్స్. సెక్షన్ బిలో షార్ట్ ఆన్సర్ 1 టైప్. ఓకే, షార్ట్ ఆన్సర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అవి ఎందుకన్నా 30 to 50 వర్డ్స్లో రాయాలి, 30 to 50 వర్డ్స్లో రాయాలి. సో మనకి ఎన్ని వస్తుంది నాన్న 6 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 12 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 3లో సెక్షన్ సిలో 3 మార్క్స్ క్వశ్చన్స్, SA2 టైప్. ఓకే,
సో దీంట్లో ఏంటంటే 50 to 80 వర్డ్స్ రాయాలి, 50 to 80 వర్డ్స్ రాయాలి. మనకి టోటల్ 7 క్వశ్చన్స్ ఉంటాయి, 21 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది, 21 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సెక్షన్ డీలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నా, సెక్షన్ డీలో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ టోటల్ 80 to 120 క్వశ్చన్స్ ఉంటాయి, 80 to 120 వర్డ్స్లో రాయాలి. మనకి ఎన్ని క్వశ్చన్స్ రానా, 3 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఓకేనా, సో అంటే ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ బేస్డ్. ఓకే, సో కాన్సెప్ట్ బేస్డ్ సిబి అంటే ఏంటి నాన్న, మనకి లైక్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నట్టు. ప్యాసేజ్ ఇచ్చేసి దాంట్లో ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడము, అంటే దాంట్లో ఆన్సర్స్ ఉండకపోవచ్చు, సో దాంట్లో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, అది 4 మార్క్స్. ఓకే, క్వశ్చన్స్ ఏంటంటేనన్నా 3 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 3 కాన్సెప్చువల్ బేస్డ్ ప్యాసేజెస్ వస్తాయి. సో టోటల్ మనకి 12 మార్క్స్. పేపర్ మొత్తం మనకి 39 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మనకి ఏంటినన్నా ఇంటర్నల్ చాయిస్ మాత్రమే ఉంటుంది, దీంట్లో ఇంటర్నల్ చాయిస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఇంటర్నల్ చాయిస్ మాత్రమే ఉంటుంది. ఓకే, లైక్ 4 క్వశ్చన్స్ ఇచ్చి 3 క్వశ్చన్స్ రాయమని చెప్పడం అట్లాంటివి ఉండవు, ఓన్లీ ఇంటర్నల్ చాయిస్ మాత్రమే ఉండడం జరుగుతూ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ బెటర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి MVSAT మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్, మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ వచ్చేసి మనకి ఇది ఎప్పుడుందనా, ఇది ఆన్లైన్లో ఎప్పుడు రాయొచ్చు, 10th అక్టోబర్ నుంచి ఆన్లైన్లో 10th అక్టోబర్ నుండి 20th అక్టోబర్ వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, నన్ను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది, ఎంబటినే రిజిస్ట్రేషన్ చేసుకుని ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మనకి 2.5 lakh టెస్ట్ టేకర్స్ ఉంటారు, 2.5 lakh మెంబర్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, ఇంకా మోర్ దాన్ కూడా రాయొచ్చు. ఓకే, సో 1 crore వర్త్ ఆఫ్ రివార్డ్స్ ప్రైజెస్ అండ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నాన్న అప్ టు 100% స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అండ్ ఫ్రీ స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇఫ్ యు ఆర్ ఇన్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్. ఓకే, సో మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్, ఎవ్రీవన్ మస్ట్ ఎన్రోల్. మనం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ మనకి అడ్మిషన్ అనేది ఫ్రీగా వస్తూ ఉంది, అండ్ నెక్స్ట్ వాట్ బెటర్ ఫ్రీ స్టడీ మెటీరియల్, ఫ్రీ కోర్సెస్ కూడా రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఎన్రోల్ చేసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ బెటర్ బ్లూ ప్రింట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆంధ్రప్రదేశ్ అండ్ CBSE board. So stay tuned to Vedantu Telugu 8, 9, 10 for more updates. This is Srikanth sir signing off for the day.